బెత్లెహేములో జనాభా లెక్కల గురించి లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి 4 వాక్యాల్లో కూడా కైసరు ఔగుస్తు వలన జనాభా లెక్కల ఆజ్ఞ అనేది వచ్చిందని, అంటే సీజర్ ఆగస్టస్ దేశవ్యాప్తంగా జనాభా గణన కోసం ఒక ఉత్తర్వులు జారీ చేశాడని, ఇది క్విరేనియస్ సిరియా గవర్నర్గా ఉన్నప్పుడు జరిగింది అని చెప్పి బైబిల్లో మనం చూస్తాం. అయితే ఈ సిరియా గవర్నర్గా క్విరేనియస్ అనేది లేదు అని చెప్పి, పైగా ఆ సమయంలో ఎక్కడా లేదు అని ఇలా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుండొచ్చు. కానీ కాంకోడియా యూనివర్సిటీ వారు చికాగోలో థియాలజీ అండ్ హిబ్రూ విభాగాల్లో విశిష్ట ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ఆండ్రూ స్టెయిన్మాస్ హేరోదు మరణం క్రీస్తుపూర్వం 1 జనవరి 10న మరణించాడని, సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా ఆ రోజు జరిగింది అని చెప్పి, అలాగే యేసుక్రీస్తు వారి జననం కూడా దాదాపు క్రీస్తుపూర్వం 3 క్రీస్తుపూర్వం 2 మధ్య గుర్తించాడు. క్రీస్తుపూర్వం 3లో తీసుకున్న జనాభా లెక్కల సమయంలోనే క్విరేనియస్ యోధా గవర్నర్గా ఉన్నాడు అని చెప్పి రోమన్ రికార్డులు వాస్తవాలనన్నీ చూపిస్తున్నాయి. దీనికి సంబంధించి 2 వాస్తవాలు, 2 రుజువులు ఉన్నాయి. మొదటిది, ఈజిప్టులో రోమా క్యాన్సన్ అనేటువంటి పాపిరస్ దొరికింది. ఈ పాపిరస్ ద్వారా ఈ విషయాలు తెలియచేయబడ్డాయి. ఈజిప్టులో దొరికిన ఈ పాపిరస్ ఆధారంగానే రోమా ప్రతి 14 సంవత్సరాలకి ఒకసారి సెన్సస్ తీసుకునేవారని చెప్పి, ఆ పత్రాల్లో కూడా లూకా వాడిన అదే గ్రీకు పదం ఆపోగ్రఫో అనేటువంటి దాన్ని నమోదు చేశారు. ఇది ఆగస్టు కాలంలో సామ్రాజ్యం మొత్తం మీద ఇలాంటివి నమోదు చేయడం సర్వసాధారణమని చెప్పి ఈ పాపిరస్లో తెలియచేయబడింది. ఇక రెండవ ప్రూఫ్ ఏంటి అంటే క్విరేనియస్ గవర్నర్గా ఉన్నప్పుడు, గవర్నర్గా ఎప్పుడున్నాడు అంటే క్విరేనియస్ 2 సార్లు గవర్నర్గా పనిచేశాడు సిరియాకు. అమీలియస్ సెకండస్ అనేటువంటి ఒక శాసనం లభించింది. అలాగే ఇతర శిలాఫలకాలు, శిలా శాసనాలు కూడా దొరికాయి. వీటన్నిటిలోనూ కూడా క్విరేనియస్ సిరియాలో గవర్నర్గా ఉన్నాడు అని చెప్పి ధృవీకరిస్తున్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఇది మొదటి నమోదు అని ముందుగా చెప్పాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 37వ వాక్యంలో కూడా ఇలాంటి జనాభా లెక్కలను రెండవదిగా చూస్తారు. అప్పటికీ కూడా సిరియన్ గవర్నర్గా క్విరేనియసే ఉంటాడు. అలా క్విరేనియస్ 2 సార్లు సిరియా గవర్నర్గా ఉన్నాడు. మొదటిసారి గవర్నర్గా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు జనాభా లెక్కల గురించి వ్రాయబడిన విషయం అనేది నమోదు చేయబడింది అని చెబుతారు. అదే ఇక్కడ రుజువు చేయబడింది. ఇక 5వ విషయం,